జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ గోరుకొత్తపల్లి ఉమ్మడి మండలంలోని కోనారావుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లిని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని ఘనంగా సన్మానించారు గ్రామస్తులు। ఈ కార్యక్రమంలో గండ్ర మాట్లాడుతూ రేగొండ మండలం భూపాలపల్లి నియోజకవర్గంలోనే పెద్దదని అన్నారు। పరిపాలనా సౌలభ్యం కొరకు తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ని ఒప్పించి రేగొండ మండలాన్ని 2 మండలాలుగా విభజించి గోరుకొత్తపల్లి మండలం ఏర్పాటు చేసి ప్రజలకు చేరువలో పరిపాలన అందించడం జరిగిందన్నారు। అలాగే కోనారావుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామాన్ని తమకు గ్రామ పంచాయతీ కావాలని ఎవరు అడగకుండానే నూతన గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు। ఈరోజు కొత్తపల్లి నూతన గ్రామ పంచాయతీగా అవతరించిన తర్వాత మిత్రులు ఈ గ్రామ వాస్తవ్యులు వచ్చి ఒకసారి మా ఊరికి వచ్చి పొమ్మని ఆహ్వానించినందుకు ఆహ్వానించినటువంటి గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు। మనం ఒకటే చెప్తా ఉన్నాం, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయండి। 2000 పెన్షన్ 4000 చేయండి, మా మహిళలకు ఇస్తాను 2500 ఇవ్వండి, తులం బంగారం తక్షణమే ఇవ్వండి, 2 లక్షల రుణాలను తక్షణమే ప్రతి ఒక్కరికి షరతులు లేకుండా ఇవ్వండి। ఆ రోజేమో అందరు తీసుకోవాలంటివి, ఇప్పుడు షరతులు పెట్టబడుతుంది। ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లు వచ్చేది కింద ఇస్తారు షరతులు వర్తించును అని, మరి అప్పుడే చెప్పదు కదా షరతులు వర్తించిన ఓట్ల ముందట, అప్పుడేమో షరతులు చెప్పకపోతే ఓట్లు వేసుకుంటేవి గెలుతీవి, ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా ముచ్చట్లు చెప్తీవి। కాబట్టి షరతులు లేకుండా అందరికీ 2 లక్షల రుణమాఫీ చేయి, ఇచ్చిన వాగ్దానం అమలు చేయి। ప్రజలకు ఈరోజు ఏమన్నాడు, ఆ రోజు రైతుకు బోనస్ 500 ఇస్తాను, ఇప్పుడు ఏమంటాడు సన్నాలకి ఇస్తాను, సన్నాయిలకి ఈది చూడండి, సన్నాయి మాటలు, సన్నాయి నొక్కులు, సన్యాసి మాటలు, 500 రూపాయలు ఎక్కువ వాళ్ళు దొరుకుతుంది।